జ్ఞాపకం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనము చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం నేను మీకు దేవుడు మనిషికి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని చెప్పడానికి ముందుగా ఈ శరీరం అంటే ఏంటి అనేది నేను చెప్పాను. మనిషికి దేవుడు మట్టి నుండి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన నివసించాడు. శరీరం అనగా దేవుని దృష్టిలో అర్థం ఏంటంటే దేవుని ఇల్లు, దేవుని ఆలయం, దేవుని అందించాడు దేవుని. ఈ విషయం మీకు అర్థమైంది. అంతవరకు మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి. అదేమిటంటే పాత నిబంధనలో దేవుడు మొట్టమొదటిసారిగా ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఇది ఒక ప్రశ్న. పాత నిబంధనలో దేవుడు వేసిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, ఆదామా నీవు ఎక్కడున్నావు? ఆదామా నీవు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అని అడుగుతున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు అని అర్థమవుతుంది. వెతుకుతున్నాడు అనే విషయం అర్థం. ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతున్నాడు దేవుడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు అని అర్థం అంటే వెతుకుతున్నాడు అని అర్థం. అంటే ఆదామును దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది మనసులో పెట్టాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. ఇక్కడ మనుషులు దేవుణ్ణి వెతుకుతున్నారు. ఎవరు వెతుకుతున్నారు? క్రొత్త నిబంధనలో మొదటి ప్రశ్న, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? పాత నిబంధనలో మొదటి ప్రశ్న, ఆదామా నీవెక్కడ? క్రొత్త నిబంధనలో మొదటి ప్రశ్న, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? అక్కడ దేవుడు మనిషిని వెతికాడు, ఇక్కడ మనిషి దేవుడిని వెతుకుతాడు. బాగా ఆలోచించండి. దేవుణ్ణి ఎవరు వెతుకుతారు అనేది ఒక ప్రశ్న. దేవుణ్ణి ఎవరు వెతుకుతారు అంటే ఆ వచనంలోనే ఒక ఆన్సర్ ఉందండి. వెతికిన వారెవరు? జ్ఞానం కలిగిన వారు ఎవరిని వెతుకుతారు? ఇది మనసులో పెట్టుకొని కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో మాట్లాడతాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనుడు. ఇప్పుడు ఒక లైన్ వచ్చింది మీకు. ఏ లైన్ వచ్చిందంటే, దేవుణ్ణి వెతికేవాడు కానీ దేవుడు లేడు అనుకునేవాడు. దేవుడు లేడనుకున్నాడు వెతుకుతాడా? దేవుడు లేడమ్మా. లేనప్పుడు వెతకాల్సిన అవసరం ఉందా? నాకు పిల్లలు లేరు అనుకోండి,
నా పిల్లలు ఎక్కడ ఉన్నారని వెతకాల్సిన అవసరం ఉందా నాకు? మీరు బాగా ఆలోచించండి. దేవుణ్ణి వెతికే వారెవరంటే జ్ఞానము. దేవుని నీ వెతకని వారెవరంటే బుద్ధి లేని వారు, అనగా జ్ఞానము లేనివారు. జ్ఞానం ఉన్నవాడేమో దేవుడు వెతుకుతాడు, జ్ఞానం లేనివాడేమో దేవుడు వెతకడు అంతే. కానీ ఆది కాండంలో మనం చదివే చూసారా, ఆదామా ఎక్కడా, ఆదామా నీవెక్కడా. దేవుడు ప్రారంభంలో మనిషిని వెతికాడు. ఆ మనిషి పాపం చేయడం వల్ల దేవునికి ఏమయ్యాడంటే దూరం అయ్యాడు. దేవునికి ఏమయ్యాడు? పాపం ఏం చేసింది? పాపము మనిషిని ఏం చేస్తుందంటే దేవునికి. పాపం ఉన్న ఏ వ్యక్తి అయినా ఎక్కడ ఉంటాడు చెప్పండి? దేవునికి. ఏ వ్యక్తిలో పాపం ఉంటుందో ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా దేవునికి దూరంగా ఉంటాడు. మరి దేవునికి ఎవరి దగ్గర ఉంటారు చెప్పండి? దేవునికి ఎవరి దగ్గర ఉంటారు? పాపము లేని వారు అంటే. పాపం లేని వారేమో దేవునికి దగ్గరగా వెళ్తారు, పాపం ఉన్న వారేమో దేవునికి దూరంగా వెళ్తారు. మిమ్మల్ని దేవుడు పెట్టారా? దేవుడు ఆదామును వెతుకుతున్నాడు. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు దేవుడు ఏంటి, దేవుడి కెపాసిటీ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆదాం అంతా ఆడి పక్కి అంటాడు, ఆడినప్పుడు అనిపించింది. ఇదే మాట చెప్పన్నారా? అసలు దేవుడు ఏంటి, దేవుడి కెపాసిటీ ఏంటి? ఆదాం అంతా ఆడి బతికే అంటారు, ఆడి దగ్గర ఏంటి అనిపించింది. ఆడి కరెక్ట్గానే అన్నది. దేవుడి కెపాసిటీ ఏంటో తెలియాలి. అసలు ఇప్పుడు వెతకడం పక్కన పెట్టి దేవుడు ఏంటో తెలియాలి. దాన్ని తెలుసుకోవడం కోసం ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అని రాశాడు. దేవుడు ఆదాం పుట్టక ముందు ఆయన ఎలా ఉన్నాడో తెలుసండి? ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే అనే పదం, ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు సమీపించలేని ఆయన మాత్రమే నివసించుతూ ఉన్న ఒక స్థలంలో ఉండేవాడు. సమీపింపరాని తేజస్సులు, అమరత్వం గలవాడే ఆయన. అప్పటికి మనుషుడు భూమి చేయబడలేదు, మనుషుడు చేయబడలేదు, ఎవరు సమీపించలేదు దేవుడు. ఎందుకంటే మనుషులు లేనప్పుడు, ఈ భూమి ఇవేమి లేనప్పుడు ఎవరు ఉండాలి? ఎవరు సమీపించడానికి ప్రయత్నం చేసి ఉండాలి? ఎవరు? దేవుని. ఎవరు సమీపించలేదని ఎప్పుడు చెప్తారు చెప్పండి? ఈ మాట ఎప్పుడు వాడతాం? ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాము, ప్రయత్నం చేస్తే వెళ్ళలేకపోయాము, కాబట్టి ఏమన్నాం? దాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు కానీ దానినే సమీపించరాని తేజస్సు అన్నాం. అంటే దేవుణ్ణి సమీపించడానికి ఎవరో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరంటే దేవుని యొక్క
దూతలు. అప్పుడు దూతలు ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుని తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు అంటే దేవుడు ఒక సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఎవ్వరూ సమీపించలేకపోయారు. ఎందుకు ఆడారంటే దూతల్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఉన్నాయి. రథాలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఏమండి శరాబులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు రకరకాలైనటువంటి దూతలు ఉండగా ఈ దూతలందరిలో చాలా ఆలోచన, అరే దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, దేవుడికి దగ్గర అవుదామా, దేవుని దగ్గరికి వెళ్దాం అని దేవుని దగ్గరికి వెళ్ళడానికి దూతలో ఒకడు ప్రయత్నం చేస్తే ఆయనను సమీపించలేని తేజస్సు ఏదో ఒకటి వచ్చి వారిని ఆపుతుంది అనే విషయం అర్థం. దూతలు ప్రయత్నాలు అయితే చేశారు. అందరూ అన్ని రకాల దూతలు దేవుణ్ణి సమీపించడానికి ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాల దూతలు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా ఆయనను సమీపించలేకపోయారు. యేసన్ గారు బాగా రాశాడు మాట, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, దేవుడు ఎవ్వరూ సమీపించలేని ఒక మహా తేజస్సులో నివసించేవాడు. బాగా ఆలోచించారు. అవును, ఎంతకీ దేవదూతలు ఎందుకని సమీపించలేకపోయారు? దేవుణ్ణి దేవదూతలు ఎందుకు సమీపించలేకపోతున్నారు? బైబిల్లో ఒక మాట రాస్తుంది. యోబు గ్రంథం దేవదూతలు దేవుణ్ణి ఎందుకు సమీపించలేకపోతున్నారో చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, దూతల యందు లోపములు పాపములు కాదు. గుర్తుపెట్టుకోండి ఆ మాట. మీరు అక్కడ రాసుకుంటే ఇంకా మంచిది. దూతలలో దేవుడు ఏం కనుక్కుంటున్నాడు? ఏమున్నాయి? లోపములు ఉన్నవి. అదేంటండి దేవదూతల్లో లోపాలు ఎందుకుంటాయి అని అంటారేమో. మనలో ఉండే ఆ మనుషుల్లో ఉండే ఆ లోపాలు అట్లాగే ఉంటాయి. ఆలోపలు మన భూలోకం ఎలాగో పరలోకంలో వాళ్ళకు ఒక లోకం అది. ఎలాగూ దేవుడు చేసిన అనేక ప్రపంచాల్లో అనేక రకాలైన ఆత్మలు దూరం. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే దూతలలో లోపములు ఉన్నాయి. ఆ లోపం ఉన్నవాడు దేవుణ్ణి సమీపించగలరా? లోపములు ఉన్నవారు దేవుణ్ణి సమీపించగలరా? నేను ఇంతకేం చెప్పాను, పాపం ఉంటే ఆటోమేటిక్ ఏమవుతాడు? దేవునికి ఏమవుతాడు? ఆదాము దూరం అయ్యాడా? ఆదాము నువ్వు ఎక్కడా అన్నాడంటే దూరం ఉన్నాడనే దగ్గరకు ఉన్నాడనే? ఎదురుకున్నావండి ఎక్కడ ఉన్నావు అని అడుగుకోవాలి. ఆయన సమాధానం ఏంటి? నేను నీ స్వరం వినినప్పుడు నేను దాగుకొంటిని అన్నాడని దూరంగా ఉన్నాడు.
దేవదూతలు పరలోకములో లోపాలు కలిగి ఉన్నారు. పరలోకములో దేవదూతలలో లోపాలు ఉన్నాయి. వాళ్ళ మంచికి దేవుడు వచ్చేవాడంటే ఆయన వచ్చేవాడని కాదు. దీనికి అర్థంలో చెప్పేస్తున్నారు, దాన్ని చెప్పడానికి కుదరదు. దేవుడు ఒక లోకాన్ని సృష్టించాడు అంటే ఆ లోకానికి తాను వెళ్ళగలిగిన స్థితి ముందు తాను కలిగి ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి రావాలనుకోండి, భూమి మీదకి రాగలిగిన స్థితిని ముందు దేవుడు కలిగి ఉంటాడు. పరలోకానికి రావాలనుకోండి, పరలోకానికి వెళ్ళగలిగిన స్థితి ముందు కలిగి ఉంటాడు. కలిగి ఉన్న తర్వాతే ఆయన వస్తాడు. అలాగని అది సంపూర్ణమైన దేవుని యొక్క ప్రత్యక్షత కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఆయన వచ్చాడంటే అది ఆయన సంపూర్ణమైన ప్రత్యక్షత కాదది. ఆయన అలా రావడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాడు, తనను తాను ప్రిపేర్ చేసుకున్నాడు. అది గతంలో చెప్పాను నేను మీకు, ఆయన ఎలా సిద్ధపరుచుకున్నాడు, తనను తాను ఎలా సిద్ధపరుచుకున్నాడు, ఏ లోకానికి ఎలా వెళ్ళాలనుకున్నాడు గతంలో చెప్పాను. వినకపోతే నేనేం చెప్పాను. కాబట్టి దేవదూతలలో లోపాలు చూస్తున్నటువంటి దేవుడు ఏం చేశాడంటే తర్వాత వారు మంచికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎలా కనపడుతున్నాడో చూడండి. కీర్తన గ్రంథం దేవదూతల దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఎలా వస్తాడో చూడండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే. ఆయన చుట్టూ ఎవరున్నారు? దేవుని యొక్క దూతలు. దూతలలోనికి దేవుడు వచ్చినప్పుడు ఎలా కనపడుతున్నట్టు వారికి? మిక్కిలి భయంకరుడుగా కనపడుతున్నాడు. భీకరుడుగాను భయంకరుడుగాను కనబడుతూ ఉంటాడు. దేవదూతలో సభలు జరుగుతూ ఉంటాయి. మనం మీటింగ్స్ పెట్టుకుంటాం కదా, యాస్టీజ్ అలాగే సభలు జరుగుతూ ఉంటాయి. సభలు అంటే మనం పెట్టుకునే అలాంటి మీటింగ్స్ కాదు. కానీ ఆ సభలో దేవుడు వస్తూ ఉంటాడు. ఆ సమీపింపరాని తేజస్సు నుండి ఆయన బయటకు వస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే తాను ఏ లోకానికి వెళ్తున్నాడో ఆ లోకానికి రాదగిన విధంగా తాను సిద్ధం చేసుకొని అలా పెద్ద కొండ ఉందండి. ఆ కొండలో నుంచి ఒక రాయి, ఒక పెద్ద రాయి బయటకు వచ్చిందండి. దాన్ని ఏమంటాం మనం? కొండ అంత పెద్ద చెప్పండి. ఎంత కొండ అనుకున్నాం? ఈ మందిరం అంత కొండ అనుకున్నాం. దానిలో నుంచి ఈ టేబుల్ అంతా ఒక రాయి వేరు చేసి దాన్ని ఏమని పిలుస్తాం? రాయి అంటాం. దాని నుంచి మళ్ళీ ఇంకొక పగలు కొట్టేసి ఇంకో దాన్ని చేసాం. దాన్ని ఏమంటాం? దాన్ని చిన్న 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 రాళ్ళు చేసాం. ఏమంటాం? ఎందుకు అది కొండ కాదా? కొండ కాదా? చిప్సేనండి. కానీ యాను వచ్చింది అది చిప్స్. అది కొండ కాదా? వేరైతే పేరు మారిందంటే కానీ అది దాని అసలు రూపం ఏంటి? అది సంగతి. ఇప్పుడు దేవుడు అక్కడికి రావాలంటే ఏం చేయాలంటే ఆయన అలా వస్తాడు అనమాట. ఆయన తాను జరిగింది. అంటే తులసి పత్రికలో ఉంటే ఆయన దేవుడు అయి ఉండి దేవుడితో సమానుడిగా ఉన్నవాడు అయి ఉండి దాన్ని విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. కానీ తనను తాను రిక్తునిగా, ఆ పదాన్ని భలే రాశాడండి. తనను తాను ఏం చేశాడంట? రిక్తునిగా అంటే ఎక్కడ చెప్పాలో తెలియదు. అలాంటి పదం అది. ఏం చేద్దాం? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి చాలా తగ్గించుకుంటే తప్ప ఆయన రాలేదు. ఎందుకంటే అసలు స్థితి ఏంటంటే ఆయన అయితే ఎవ్వరు కూడా సమీపిస్తారు. ఇప్పుడు ఏమైంది? దూతలలో ఆయన భీకరుడు గాను భయంకరుడు గాను. దేవతలు ఏమున్నాయి?
అది భయం ఎందుకు వచ్చిందమ్మా? అది ఆయన భయంకరం ఎందుకు కాపాడుతున్నాడు వాళ్ళకి? ప్రాణము పారిపోయేదాకా మాకు అవసరం ఏంటి? ఈ పాయింట్. లోపం అంటే పారిపోవడమే, దాక్కోవడమే, భయపడటమే. భయం అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని చూసి మనం భయపడుతున్నామంటే మనలో లోపం ఉందని అర్థం. అలాగే దేవుడు చూసి దూతలు భయపడతారంటే వాళ్ళు లోపాలు ఉన్నాయి. అయితే దూతలందరూ కొంచెం ముందుకు వస్తారు, కప్పకని చెప్పేది చెప్పాను కాబట్టి. ఇక్కడ లోపం రావడానికి గల కారణం ఏంటంటే, ఒక ప్రధానమైనటువంటి దూత దేవుడి సన్నిధిలో దూతలందరికీ ఒక మెత్తావేశం ఉన్నాడు. వాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. మేమేమో నిన్ను సమీపించలేకపోతున్నాం, ఎవరో వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు సింహాసనం మీద, మేమందరం కూడుకోవాలి. ఏం చేయాలి? ఇక్కడ కూర్చాక ఆయన చూపిస్తా ఆరాధిస్తాం. ఏంటిది? ఆయనకి నాకు ఏమైనా తేడా ఉందా? సమీపించరాని తేజస్సు గురించి కాదు నేను చెప్తున్నాను. ఆయనలో నుండి ఒక రాయి ముక్కలాగా ఒక పని వచ్చింది బయటికి. వచ్చినప్పుడు వీడు అనుకుంటున్నాడు, అదే నేను కదా చూస్తున్నాను కథని, అయితే నేను ఆరాధింపబడాలి కానీ ఈయన మాత్రం అనుకున్నవాడు కోరుకుంటాడంటే ఆడు తిరగాల్సిన అన్ని తిరిగాడండి. లోపల అందరి దగ్గరికి వెళ్ళి ప్రచారం మొదలు. ఏంటి బ్రదర్ దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు మనకు ఇవ్వచ్చు కదా పరలోకాన్ని. నేను ముఖ్యమైన దూతను కదా, నాకు ఇవ్వచ్చు కదా సింహాసనం, నేను పరిపాలిస్తా కదా. ఇలా చాలా ప్రచారం అనేది జరిగింది. ఏదైనా తోట గురించి చెప్పేటప్పుడు చెబుతాను, అంతకుముందు చెప్పాను కాబట్టి ఒక లైన్ చెప్పాను. మొత్తం మీద వాడు ప్రచారం చేసుకుంటే దేవతలందరూ మూడవ వంతు పరలోకంలో ఉన్నటువంటి దూతల్లో మూడవ వంతు వాడు చెప్పిన దాన్ని అంగీకరించారు. ఎవరు చెప్పిన దాన్ని? వీడు ఏం చెప్పాడో దానిని అంగీకరించాడు. అంటే వాడు ఏం చెప్పాడంటే పరలోకం మనకు కావాలి, ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే ఆయన కాదు దేవుడు, నేను దేవుడిగా ఉన్నాను. అక్కడ ఉండెవరు? ఎవరున్నారు పరలోకంలో? అక్కడ తగ్గించుకొని వచ్చిన ఆయన ఎవరు? అంతే. మీరు గుర్తుపెట్టుకున్నారు అందుకు కామనాలు. ఇప్పుడు ఆయన కాదు నేనున్నాను అంటాడు వీడు. ఆయన ఉండడానికి వీలు లేదు, నేనున్నాను అంటాడు. కాబట్టి ఇలా వాడు చేసిన ప్రచారానికి పరలోకంలో కొంతమంది దూతలు వాడి చుట్టూ ఉండేది. అక్కడ యుద్ధం జరిగింది. దేవుడు వాడిని ఏం చేశాడంటే నడబడుకొని గెంటేపించాడు. పెద్ద యుద్ధం జరిగింది పరలోకంలో. గెంటేశాడు దేవుడు. ఎందుకు గెంటేశాడు? ఏముంటే గెంటేశాడు? ఆ పాయింట్ మాత్రం మర్చిపోతుంది. అయితే పరలోకంలో నుండి దేవుడు దూతలను గంటేయడానికి గల కారణం ఏంటంటే దూతలలో లోపాలు. కాబట్టి వారిని నెట్టివేశాడు. ఆదామును కూడా దేవుడు ఏం చేశాడంటే ఏదైనా వనము నుండి నెట్టివేశాడు. ఆదామును దేవుడు ఏం చేశాడు? ఏదైనా వనము నుండి. ఎందుకు ఆదాము ఎందుకు నెట్టేశాడు? అది పాపం అమ్మా, అది లోపం. ఇది ఆజ్ఞాతిక్రమము. నేను అందుకే లోపం అనే దగ్గర పాపం కాదు అని పెట్టుకున్నాను బైబిల్లో. లోపాలు సరి చేసుకోవచ్చు కానీ పాపాన్ని ఎవరు సరి చేస్తాడు? నేను మీకు మళ్ళీ చెబుతున్నాను. నేను అంటే నేను నా సర్వేలో నేను ఇంతకాలం దేవుల్లో ఉండి తెలుసుకున్న సర్వేలో మళ్ళీ చెబుతున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి బాగా వినండి, ప్రపంచంలో ఉన్నటువంటి
ఎవరికి కూడా అసలు ఏది పాపం, ఏది లోపం, ఏది క్షమించబడితే ఏది క్షమించబడదో తెలియదు అంటే మీరు నమ్ముతారో లేదు. దేవుడు అన్నిటినీ క్షమిస్తాడు అని చెప్పేవారు ఉన్నారు. మరి నేనేం చెప్పాను మీకు? దేవుడు కూడా క్షమించలేనివి చాలా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఎన్ని ఉన్నాయి? అందులో చాలా చెప్పాను మీకు. క్లియర్గా చెప్పానా? దానికి క్షమాపణ లేదనే విషయం క్లియర్గా చెప్పానా? చూపించానా? చదివించానా? చాలా మందికి తెలియదు ఈ విషయం. మన దేవుడు పెట్టారా? దేవుడు ఆదాము వెళ్ళగొట్టాడు, దోతలను నేర్పించాడు. ఎందుకని ఎక్కడున్నాడు? సమీపించరాని. అయితే ఎప్పుడైతే ఈ అపవాదిని దేవుడు అక్కడి నుండి గెంటేసాడు, ఇప్పుడు దూతలు ఏం చేస్తున్నారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నా చదివారు ఆరాధనప్పుడు ఇప్పుడు నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదివితే, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. ఎన్ని రెక్కలు? ఈ రెక్కలతో ఏమేం చేస్తున్నారు? 2 రెక్కలతోనేమో ఎగురుతుంది, 2 రెక్కలతోనేమో ఆవిడ, 2 రెక్కలతోనేమో. అవును, ఇంతకీ ఎందుకు నమ్ముకుంటున్నారు వీళ్ళు? ముఖాన్ని ఎందుకు కప్పుకుంటున్నారు? తర్వాత డైలాగ్ చూడండి, ఏముంటుంది అక్కడ? 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆగండి. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడిని చూసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు కదా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నారంటే వీడు పరిశుద్ధులైనా కాదనే చెప్పండి. శ్రీనివాసరావు గారు చాలా మంచోడండి అన్నాం అంటే దాని అర్థం ఏంది? ఆ పక్కన ఆయన మంచోడు కావాలండి. 2 వ్యక్తులు ఏమన్నారు అలా? 100 మంది 2 వ్యక్తులు, అందులో ఒక ఆయన మంచోడండి అంటే పక్కనోడు. రాజుగారి మొదటి భార్య చాలా మంచిదండి అన్నామంటే దాని అర్థం ఏంటి? ఆయనకి 3వ భార్య ఉందని. ఆ భార్య ఇప్పుడు దేవతలందరూ నుంచొని ఏమంటారు? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారంటే వీళ్ళు పరిశుద్ధులు ఉండాలనే దాని అర్థం. దేవతలు ఏమున్నాయి? లోపాలు సరి చేసుకోవచ్చు. మరి గుర్తుపెట్టుకోండి, లోపాలను సరి చేసుకోవచ్చు. కానీ పాపాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం సరి చేసుకోవాలి. కాబట్టి పాపాలలో కొన్ని లోపాలుగా మారాయి. ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. అంటే ఒకప్పుడు పెద్ద విషయంగా ఒక పాపంగా కనబడేది లోపం అయింది. తర్వాత కాలంలో లోపాలు సరి చేసుకోవచ్చు, కానీ పాపాన్ని మాత్రం సరి చేసుకోవాలి. మన వ్యత్యాసం తెలియదు కాబట్టి మనం అన్ని ఒకటే అనుకుంటాం. చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు దేవదూతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఎప్పుడైతే వారి మధ్యకు వస్తున్నాడు, వెంటనే తమ పాదాలు కట్టుకుంటున్నారు, ముఖాలు కట్టుకుంటున్నారు, 2 ఎగురుతూ ఆయనను ఇలా ఎంతకాలం చెబుతారు తెలుసా వీళ్ళు? బైబిల్లో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి.
ఆ, చుట్టూ ఉమ్, రెక్కల లోపటను ఉమ్, కళ్ళతో నిండి ఉన్నది. ఉమ్, అవి ఉమ్, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు. ఉమ్, వారి కార్యం దేవుడు ప్రభువు ఉమ్, పరిశుద్ధుడు 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 అని ఉమ్. మానక రాత్రి పగలు చెప్పుచుండు. చాలు. ఈ కోరస్ వీళ్ళు ఎంతకాలం పాడతారంట? ఎంతకాలం? మానక దివా దివారా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే ఒక సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు ఆ స్థానం నుంచి తనను తగ్గించుకొని పరలోకానికి వచ్చినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవదూతలు తమలో ఉన్న లోపాలను ఎలా సరి చేసుకుంటారంటే దేవుడిని పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనుట ద్వారా వారి లోపాలను సరి చేసుకుంటారు. కాబట్టి దేవుణ్ణి పరిశుద్ధుడు అనుట ద్వారా వారి లోపాలు సరి చేసుకుంటున్నారు. ఒకప్పుడేమో సాధారణంగా అనుకూలంగా వాళ్ళు ఆలోచించారు, అవును కదా ఇలా చేస్తే బాగుండేది దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే వారిని గిరిచేశాడో మిగిలిన వారు అనగా సాతాను యొక్క ఆలోచనకు విరోధంగా ఉన్న దూతలు కూడా ఉన్నారు కదా, వారు దేవుడు ఎలా చూశారంటే దేవుడు చాలా పరిశుద్ధుడు. ఎందుకు దేవుడు పరిశుద్ధుడు అయ్యాడంటే ఆయన పాపమును ఏం చేస్తాడు, లోపమును ఏం చేస్తాడు, చిన్న లోపము కూడా లేని దానిని మనం ఏమంటున్నావాలి చెప్పండి, మా మాట చేస్తే బాగుంటుంది. చిన్న ఇంకొంచెం ఇంక చిన్న లోపం కూడా లేని దాన్ని మనం ఏమనుకోవాలి, అది ఉందండి దేవుని దగ్గర. ఆయన దగ్గర ఏముంటుందంటే చిన్న లోపం కూడా లేని పరిశుద్ధత మాత్రమే ఉండగలదు. అదేది ఉండదు. కాబట్టి దూతలను ఎప్పుడైతే నిర్మించాడు దేవుడు ఎలా కనబడతాడంటే ఈ పాపాన్ని సహించలేడండి, లోపాన్ని సహించలేడండి. కాబట్టి మనం ఏం చేయాలా, అది ఇవన్నీ మానేసుకోండి, కళ్ళన్నీ పక్కన పెట్టుకోండి, దేవుని ఆరాధించండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎలా వెనకాల నివారాత్మడు మానకుండా మళ్ళీ వాడి పనులు అది చేసుకుంటారు. నేను చెప్పా మీకు గమనం, వాళ్ళకి పనులు ఉంటాయి, ఆ పనులు చేసుకోవాలని చేసే టైంలో కూడా అదే పని చేస్తారు. ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు ఒక దాపేరు భూమి మీదకి రావాలా, మరి ఎక్కువ అర్థం చెప్పాలి. వచ్చేటప్పుడు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అదే పని వార్త చెప్పి వెళ్ళిపోతారు పరిశుద్ధుడు. అంటే వారు ఏ పని చేస్తారు, పొలానికి వస్తారు, పల్లపులో వ్యవసాయం చేస్తారని చెప్పాను. కొంతమంది పిచ్చోళ్ళు ఏమన్నారంటే పల్లపులో వ్యవసాయం ఏంది, మరీ అంత కనపడాలని. మరి మొన్న ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సమాధానం ఏమండి, ఇశ్రాయేలు కారణం ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకం నుండి మన్నా పరలోకం నుండి కురిపించాడు. పరలోకంలో మన్నా ఎందుకు ఉండింది అంటే దేవదూతలు పరలోకంలో ఏం తింటారు, మన్నా తింటారు. నేనేమో వాక్యంలో చూపించి చెప్పా, అయ్యగారేమో తెలివైనడు కాబట్టి మాటలు చెప్పాడు. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ అమ్మా, అయ్యగారు చెప్పింది కరెక్టా, వాక్యంలో ఉన్నది కరెక్ట్? దేవదూతలు తినే మన్నా అని రాస్తుంది కొద్ది పద్ధతి. వ్యవసాయం లేదంటే అట్లా, వ్యవసాయం ఉంటుంది పరలోకం, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు మనలాగే పని చేస్తారు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మన వాళ్ళు పరలోకంలో దేవతలు కూడా అలాగే. కాబట్టి దేవుడు చిన్న పాపమును కూడా లోకమును కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, దేవతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడు. ముందు లోపాలన్నాము, ఇక్కడ ఎబ్రీ పత్రికలో పాపం అన్నాడు. పాపం ఎప్పుడైందో అది వేరే సంగతి. కాబట్టి లోకములు కలిగినటువంటి
వారిని దేవుడు ఏం చేశాడంటే నెట్టు వేసిన తర్వాత దేవదూతలు ఆయన పరిశుద్ధులుగా ఆరాధిస్తారు. ఈ రోజు మనం భూమి మీద ఉన్నాం. మనం పుట్టక ముందు ఆదాము అనే ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదామా నీవు అని ఆయన ఎవరిని వెతుకుతున్నాడు? అందుకన్నా ఇందాక అన్నమాట, అసలు ఆదాయం ఎంత బతికాడు. ఆదాయం దేవుడు అభిప్రాయం ఆయన ఎట్లా సమీపింపరాన్ని తెలుస్తూ ఉంటాడు. తర్వాత ఆయన స్థానం ఎక్కడికి వచ్చింది? పరలోకములో సింహాసనం మీదకి వచ్చింది. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? పరిశుద్ధుడు 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 నిత్యము మానక దేవతలు ఎప్పుడు దివారాత్రులు ఆరాధిస్తూ ఆయన్ని పొగుడుతూ ఉంటాడు. అంతమంది దేవతలు ఉన్నా అంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నా అదంతా విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఎవరిని వెతుకుతున్నాడు? ఆదామును వెతుకుతాడు. అసలు దేవుని స్థానాన్ని మనిషి ఏం చేశాడు? దేవుడు బాగా తొక్కేశాడు మనిషి. చూడండి కావాలని ఆదాము తొక్కేశాడు. ఆదాము సంఖ్యలో మనం కూడా తొక్కేశాడు. చూడండి మీకు చూపిస్తాడు. దేవుడు మొట్టమొదట ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో. అది ఫస్ట్ పాయింట్ రాసుకోండి. సెకండ్ పాయింట్, దేవుడు పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద ఉండేవాడు. అది కీర్తన గ్రంథంలో ఏమన్నది? పరిశుద్ధ సింహాసనం. దేవునికి పరిశుద్ధ సింహాసనం వేయబడను. కాబట్టి పరిశుద్ధమైనటువంటి సింహాసనం మీదకి ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఆ మనిషి పాపం చేసిన తర్వాత దేవుని స్థానం ఎక్కడికి వెళ్ళిందంటే కొండల మీదకి వెళ్ళింది. నెక్స్ట్ స్టెప్, మూడో స్టెప్ ఎక్కడ? కొండలు. చూడండి బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. మా పితరులు ఈ పర్వతమందు అని సమరయస్త్రీ ఎవరికి చెప్తున్నారు? యేసు క్రీస్తుకి చెప్తుంది. ఏం చెప్తుంది? అయ్యా మా పితరులు అంది. మా పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 12 గోత్రాలు, ఇశ్రాయేలీయులు, యూదులు మొత్తం కలిపితే మా పితరులు. మా పితరులు అంటే ఎక్కడి నుంచి ప్రారంభం చేశారు మీరు? అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభం చేశారు. మా పితరులు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించారు అంటే పర్వతముల మీద. ఎక్కడ ఆరాధించారు? పర్వతముల మీద. వాక్యంలో మనం చూస్తే నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. అనగా ఎక్కడ దిగి వచ్చాడంట దేవుడు? ఏ పర్వతం అది? సీనాయి పర్వతము. సీనాయి. మోషే దేవుడు పిలిచాడు. మోషే అంటే ఏంటి ప్రభా? నువ్వు బయలుదేరి సీనాయి పర్వతం మీద. సీనాయి పర్వతం మీదకి ఎందుకు ప్రభా అంటే నేను అక్కడికి దిగి వస్తాను. ఎక్కడికి వస్తాడంట దేవుడు? సీనాయి. ఆరాధన ఎక్కడ జరిగేది? పర్వతాల మీద జరిగేది. ఎంతమంది వెళ్ళేవాళ్ళు ఈ ఆరాధనకి? ఎంతమంది వెళ్ళేవాళ్ళు? ఒక్కరే. అంటే భూమి మీద ఉన్న మనుషులందరిలో నుండి దేవుడు ఒక వ్యక్తినే పిలిచేవాడు. ఆ ఒక్క వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. పిలవడానికి. కాబట్టి మోషేను దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. సీనాయి పర్వతం మీదకి పిలిచాడు.
బైబిల్లో మనం వాక్యాన్ని మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో 2వ వచనం చదివితే ఏమంటే, అబ్రహామా నువ్వు లేచి నీ కుమారుడిని తీసుకొని ఆ మోరియా దేశంలో నేను నీకు చూపించు పర్వతం మీదకి రా. అంటే బలిని అబ్రహాము అర్పించాలంటే ఎక్కడికి పోవాలి? మోషే దేవుని ఆజ్ఞలు తీసుకోవాలంటే ఎక్కడికి పోవాలి? దేవుడు ప్రజలతో మాట్లాడాలంటే మోషే ఎక్కడికి పోవాలి? అంటే సమీపింపరాని తేజస్సు నుండి దేవుడు, పరలోక సింహాసనం మీద నుండి దేవుడు పర్వతముల మీదకి వచ్చాడు. రావద్దా? ఎందుకు వస్తున్నాడో తెలియటానికి చెప్తున్నాడు. దేవుడు ట్రావెల్ ఉంటే పర్వతాల మీదకి ఆయన తర్వాత పర్వతాల మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? చేద్దాం. పర్వతాల మీదకి దేవుడు వచ్చిన తర్వాత ఈ పర్వతాలు కూడా ఏమైపోయినాయి అంటే, అది ఇశ్రాయేలు మోషేని దేవుడు పర్వతం మీద కాక 10 ఆజ్ఞలు చెప్తాను. 10 ఆజ్ఞలు తీసుకోవడానికి ఈయన వెళ్ళి చాలా రోజులు. ఇశ్రాయేలు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? పర్వతాల మీద ఉంటున్నాడు. మోషేని ఎక్కడ రమ్మన్నాడు? పర్వతం మీద ఉన్నాడు. దేవుడికి మనకి మధ్య ఏముంది? జ్ఞాపకం. మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి దేవుడు పక్షంగా ఉన్న దేవుడు ఎవరంటే మోసే. మోసే లేడు, దేవుడు లేడు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఒక తోడని దేవుడు చేసుకున్నాం. ఇప్పుడు మోసే పరకలేసి వాళ్ళని గర్దించాడు. ఒక అదంతా మనకు తెలుసు. మొత్తం మీద పర్వతాల మీద కూడా ఏమొచ్చిందంటే చిన్నగా విగ్రహం వచ్చింది. తర్వాత కాలం ఏమొచ్చింది? పర్వతాల మీద ఆరాధనలు ప్రారంభం చేసింది దేవుడే, కానీ పర్వతాలలో తిరగలేదు. ఇప్పుడు పర్వతం మీద ఒకటి నిలబడ్డాడు. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఏదమ్మా మత్తయి సువార్త? సాతాను దేవుణ్ణి ఎక్కడ తీసుకెళ్ళింది? మిగిలిన ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి ఏం చెప్తుంది? ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమలన్నీ చూపించి నాకు మొక్కితే ఎక్కడ తీసుకెళ్ళింది సాతాను? ఎక్కడ తీసుకెళ్ళింది సాతాను? ఏమడుగుతుంది? మాకు మేము నమస్కారం. అంటే ఇప్పుడు పర్వతాల మీద ఎవరున్నారు? అంటే మీకు క్లియర్గా చెప్పే అంత ధైర్యం లేదు. అందుకని కనిపిస్తుంది. దేవుడు ఒకప్పుడు పర్వతాల మీద ఉన్నది వాస్తవమే, పర్వతాల మీద ప్రవక్తలతో మాట్లాడింది వాస్తవమే, నాయకులతో మాట్లాడింది వాస్తవమే. అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, ఇశ్రాయేలుతో మాట్లాడాడు. అందరితో పర్వత పితరులు అనగానే చాలా మందితో దేవుడు పర్వతాల పైన మాట్లాడాడు. కానీ అదే పర్వతాల మీదకి ఇప్పుడు ఎవరు వచ్చారంటే అపవాది. కాబట్టి దేవుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? పర్వతాలను మార్చడండి. అలా కాదు, నేను నా ప్రజలతో ఉండాలి అన్నాడు. తర్వాత దేవుని స్థానం ఎక్కడికి వచ్చిందంటే ప్రత్యక్ష గుడారంకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేవుడు మాట్లాడితే అంతకుముందు ఎక్కడ మాట్లాడేవాడు? పర్వతాల మీదే మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడతాడు దేవుడు? ఎక్కడ? ప్రత్యక్ష. దేవుడు ఏం చెప్పాడంటే మోషేకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఎలా చెప్పాడు? నిర్గమాకాండం 25:8-9 వచనాల్లో
దేవుడు నేను నేను వారిలో నివసించినట్లు నేను వారిలో నివసించినట్లు వారు నాకు వారు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆ, నేను నీకు ఆ. కనపరచు విధముగా నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో మందిరము యొక్క ఆ రూపమును ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? కొండ మీద చూసి మోషేకి మళ్ళీ చెప్తున్నాడు, నేను మీ మధ్య నివాసము అంటున్నా. నేను మీలో అన్నటువంటి వారిలో, ఎక్కడ? వారిలో అంటే ఇశ్రాయేలీలలో దేవుడు ఉండాలంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలలో ఉండాలి. ఇశ్రాయేలీలోనికి వెళ్ళే ముందు దేవుడు ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఈ ప్రత్యక్ష గుడారంలో నాకు ఏమవుతుంది చూడడం, అదే వచ్చాను 25 నాకు ఏముంది? కొండ మీద కొండ మీద. నీకు కనపరచబడిన అది ఎక్కడ చెప్తున్నాడు దేవుడు మోషేకి? ఫైనల్ ఇచ్చాడు. ఇక నేను కొండ మీద ఉండదలుచుకోలేదు, నేను ఇశ్రాయేలీలలో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఇశ్రాయేలీల మధ్య భాగంలో ఏం చేయాలంటే, నేను నీకు పర్వతం మీద, ఈ కొండ మీద ఏ రూపంలో అయితే నేను నీకు చూపించాను, ఏ విధంగా కట్టాలని నేను నీకు చెప్తున్నాను, సూచనలు ఇచ్చాను, ఆ విధంగా నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టవలెను. కాబట్టి ప్రత్యక్ష గుడారం అనేది కట్టబడింది. ప్రత్యక్ష గుడారం అని కట్టబడింది. ప్రత్యక్ష గుడారానికి 3 హద్దులు ఉంటాయి. ఒకటి, ఈ స్థలాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధమైన స్థలం. ఆ స్థలం ఏమంటారంటే పరిశుద్ధమైన స్థలం. బయట దాన్ని ఏమంటారంటే ఆవరణము అంటారు. కాబట్టి ఎవరు పడితే వాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి కానీ పరిశుద్ధ స్థలంలోనికి కానీ ప్రవేశించే విధంగా ఆ ప్రత్యక్ష గుడారం డిజైన్ చేయబడలేదు. మీకు తెలుసా, ఇశ్రాయేలీలందరూ ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారంటే ఆవరణం వెలుపల ఉంటారు, చాలా దూరంగా ఉంటారు. ఆ ప్రత్యక్ష గుడారానికి చాలా దూరం. ఇశ్రాయేలీలు ఎక్కడ గుడారాలు వేసినా వారి చుట్టూ ప్రాంతాన్ని కొలతలు వేసి మరి మధ్య భాగంలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? ఏదైనా ఇశ్రాయేలుతో కానీ ప్రవక్తలతో కానీ యాజకులతో కానీ ఎవరితో మనం మాట్లాడాలి దేవుడు అనుకుంటే ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు అదే వచనాలు మనం చూస్తే సంఖ్యాకాండంలో కానివ్వండి, సంఖ్యాకాండంలో అహరోను మిరియాములు 12:3-5 వచనాలు చూడండి. ఆ మాట చదువులో యెహోవా ఆ ఆ మాట వినెను. ఆ మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఆ మిక్కిలి సాత్వికుడు. ఉమ్. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? అహరోను మిరియాము దేవుడికి మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ముగ్గురు అంటే మోషే, అహరోను, మిరియాము ముగ్గురు ఎక్కడికి రావాలి అంటే అప్పుడు దేవుడు ఎక్కడికి వస్తాడు? ప్రత్యక్ష గుడారానికి. ఆ తర్వాత కింద వచ్చిన తర్వాత కంటిన్యూ చేయమా. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని ఉమ్. హఠాత్తుగా ఆ. మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ఆ ముగ్గురు రాగా ఆ. యెహోవా మేఘస్తంభములో యెహోవా మేఘ స్తంభములో నుండి దిగి యెహోవా మేఘస్తంభములో దిగి ఆ ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునందు నిలిచి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఆయన? ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారం. అంటే ప్రజలతో మాట్లాడేది ఎక్కడి నుంచి మాట్లాడేవాడు దేవుడు? ప్రత్యక్ష గుడారం అయిపోయింది. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఈ ప్రత్యక్ష గుడారాన్ని కూడా అపవిత్రం చేశారు. ఒకటి, కొండలను అపవిత్రం చేశారు, విగ్రహాలను తీసుకొచ్చి పెట్టారు, దేవుడు కొండలు. ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు, ప్రత్యక్ష గుడారం కూడా అపవిత్రం చేశారు. మీరు
సమీర్ గ్రామం జరిగితే ఏలీ కుమారుడు సమీర్ కుమారుడు ఏం చేశారు? దేవుడిని ఎరగని వారై ప్రత్యక్ష గుడారంలో దహన బలులు ఇచ్చే వారి దగ్గర నుంచి బలవంతంగా మాంసాన్ని దేవునికి అర్పించిన దాన్ని వారు తినేశారు. అంతేకాకుండా వ్యభిచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు పాపాలు చేశారు. కాబట్టి జనులకు ఒక అభిప్రాయం వచ్చింది. రెండో అధ్యాయం చదివితే 2వ అధ్యాయం 12వ వచనం నుంచి మొత్తం చదవండి. ఆ అధ్యాయం మొత్తం చదివితే ఏలీ కుమారులు చేసిన పాపం బట్టి ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది. మనం ఎన్నటికీ దేవుడికి ఆరాధించకూడదు అని చెప్పండి. కాబట్టి దేవుని స్థానం మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. మండలం దాటాడు, ప్రత్యక్ష గుడాలను కూడా. అంటే పాపం ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? పాపం ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? దేవుడు. ఆ తర్వాత ఆయన స్థానం ఎక్కడికి వచ్చిందంటే దేవాలయంలో. అప్పటి వరకు ఎవరు ఆలోచించని ఒక ఆలోచన దావీదుకు వచ్చింది. అంటే నేనేంటి, నేనేమో మంచి 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 భవనాల్లో బ్రతుకుతున్నాను, దేవుని మందిరం దేవుని మందిరం ఏంటిది గుట్టలేసి గాన గుట్టలో గుడారాలు వేసి దేవుడి ఇంటి ఎలా చేసేసారు అని దావీదు నాతానికి చెప్తే నీకు భోజనం చేయగానే ఆయన అన్నాడు, లేదు లేదు నేను దేవుడికి మందిరం కడతాను. మొత్తం తలపు తెచ్చాడు, బంగారం తెచ్చాడు, ఇరువు తెచ్చాడు, ఎత్తలు తెచ్చాడు, అన్ని తెచ్చి రెడీ చేసి పెడితే దేవుడు అన్నాడు, నువ్వు మాత్రం కట్టడానికి మరి ఎవరికెట్టగా నీకు మందిరం, నీ కుమారుడు ద్వారా నేను మందిరం కట్టుకున్నాను. మందిరం పెట్టాడు. నేను చెప్పే చెప్తాను. మందిరం కట్టాడు. కట్టిన తర్వాత ఆ మందిరం ఆ దేవుడు అన్నాడు మంచి కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు చదువుదాం ఆ మాటలు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం అపమానాలు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నా నామము అక్కడ సదాకాలము ఉండుటకు నీవు కట్టించిన మందిరము పరిశుద్ధపరిచాడు. అంటే మందిరం సొలొమోను కట్టిన మందిరాన్ని దేవుడు యాక్టివేట్ చేశాడా లేదా? అంగీకరించాడా? ఏమన్నాడు? ఈ మందిరానికి నా నామము ఉండాలి. ఈ మందిరానికి ఏ నామం ఉండాలి? నా నామం. అయిపోయింది. తర్వాత ఏమన్నాడు తెలుసా? నా దృష్టియు నా మనస్సును దాని మీద ఎల్లప్పుడూ. దేవుడు మోషే సొలొమోనుతో చెప్పాడు, నువ్వు మందిరం కట్టావు కదా, మందిరం కట్టాడు. అది ఎందుకు కట్టించానంటే నా నామం అనుకున్నాను. ఆ తర్వాత నా మనసు నా కను దృష్టి కూడా ఎప్పుడు ఎల్లప్పుడు దాని మీద నేను ఉంటానని చెప్పాడా? ఆ మందిరంలో నేను ఉంటానని చెప్పాడా? కానీ చాలా ప్రార్థనలు జరిగాయి. సొలొమోను కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా ఆకాశ మహాకాశములు పట్టుతానని దేవుడు నేను కట్టిన మందిరం ఏ పాటిది? దేవుడు హస్తకృత ఆలయాలలో నివసింపడు అని. ఇప్పుడు మందిరం కట్టమని ఎవరు? కానీ ఎందుకు కట్టమన్నాడు? మందిరం ఎందుకు కట్టమన్నాడు? నా నామము ఆ మందిరమునకు ఉండబడి అక్కడ చేయు ప్రార్థనలు నేను వింటాను. ఏమండి? ప్రార్థనలు వింటానని చెప్పాడు. నా కన్ను దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? ఆ మందిరమునకు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఏముంటుందంటే మనం చేసే ప్రార్థనలు వినే భాగ్యం ఉంటుంది ఈ మందిరంలో. అదేవిధంగా దేవుడి మనసు ఎక్కడ ఉంటుంది, అలాగే దేవుని దృష్టి దేవుని సన్నిధి. అంతకంటే ముఖ్యమైనది
ఆయన నామము ఈ మందిరానికి ఉంటుంది. ఇప్పుడు దేవుడు మందిరాన్ని కట్టించాడు. తర్వాత మందిరాన్ని ఏం చేశారో తెలుసండి? ఈ మందిరాన్ని కూడా ఏం చేశారు? యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చదివితే అక్కడ ఏమంటారు తెలుసా? నా తండ్రి ఇల్లు మీరు వ్యాపార గృహముగా. దేవుని మందిరం ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ దేవుని మందిరం ఏమైపోయింది? వ్యాపారము ఇల్లు. అంటే దేవుని మందిరంలో ఏం జరుగుతున్నాయి? వ్యాపారం జరుగుతుంది. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. దేవుని మందిరం, దేవుని నామము కట్టబడిన మందిరం, దేవుని మనసున్న మందిరం, దేవుని సృష్టించిన మందిరంలో తర్వాత 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 కాలంలో ఏమైందంటే వ్యాపారంగా మారింది. బిజినెస్. ఇంకో మాట మీరు మార్క్స్ వార్తలో భలే ఉండేది. మార్క్స్ వార్త 11:15-17 వచ్చినారు. నా దేవుని మందిరమును మీరు దొంగల గృహగా. దేవుని మందిరం ఏమైపోయింది ఇప్పుడు? ఉంటాడా మరి? ఆలయంలో దేవుడు ఉంటాడా? ఇప్పుడు దొంగల గృహ అయిపోయింది, వ్యాపార స్థలం అయిపోయింది. అసలు అది ఎందుకంటే దేవుడు అంటే దేవుడు ఆరాధించడానికి. ప్రత్యక్ష గుడారం దేనికి? దేవుడు ఆరాధించడానికి. కొండ మీద ఎందుకు రమ్మన్నాడు? దేవుడు ఆరాధించడానికి. కొండ మీద పెడితే అక్కడి నుంచి జరిపేశారు, అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారం వస్తే అక్కడి నుంచి జరిపేశారు. దేవుడు ఆలయం కడితే దానిలో నుండి కూడా ఎవరు జరిపేస్తున్నారు చెప్పడానికి? ఇప్పుడు దేవుడి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే దేవాలయం నుంచి ఇంటిలో ఒక గదిలోకి వచ్చింది. ఇంటిలో ఒక గదిలో చాలా మంది ప్రార్థనా గది అని కట్టుకుంటారు. పాత నిబంధన నుంచి కూడా టైం అయిపోయిందని చెప్పుకుంటాము. పాత నిబంధనలో ఇశ్రాయేలు చల్లాచెదురైపోయిన తర్వాత వారు ఆయా దేశాల్లో ఉన్నప్పుడు, ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? వారు ఏ దేశంలో ఉన్నా వారు ఒక ప్రార్థన గదిని సిద్ధం చేసేవారు. ఆ గదిని ప్రార్థించడానికి మాత్రం ఉపయోగించేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే యెరూషలేము ఏ వైపు అయితే ఉంటుందో ఆ వైపు ఖచ్చితంగా కిటికీలు పెట్టేవాడు. యెరూషలేము దేవాలయం ఏ వైపు అయితే ఉంటుందో ఆ వైపు కిటికీలు పెడతారు. ఆ గది కూడా అక్కడ. వీళ్ళు కిటికీలు తెరిచి ఆ యెరూషలేము వైపు చేతులు ఎత్తి ప్రార్థనలు చేస్తారు. మీరు దానియేలు గ్రంథంలో చదివితే దానియేలు ఏం చేశాడు? ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని యథాప్రకారం తన ఇంటికి పోయి గది తలుపు గది కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు కూడా భూమి మీద అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థన. ఇంకో మాట చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు వారి మధ్యలో నేను. ఎక్కడికి వచ్చాడు దేవుడు చెప్పండి? ఎక్కడికి వచ్చాడు? ప్రార్థన గదిలోనికి వచ్చాడు. బైబిల్లో ఇంకో మాట ఉంది, పాపము కిటికీల గుండా ఎక్కుతున్నది అని. ఎక్కడి నుంచి వచ్చింది పాపం? ప్రార్థన గది కూడా ఏమైంది? ఇక ఫైనల్, ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడంటే మనిషిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఉంచాడండి మనిషి దేవుడిని. ఉంచాడు ఆ మనిషి. ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తే ఫస్ట్ ఏమో సాతాను మీద పంజాబ్లో సాతాను. దేవుడు అప్పుడు సమీపించడానికి నేర్చుకుని ఆయన వస్తానంటే ఆయన కోడి అని అనుకుంటాం. పర్వతాల మీద అయితే ఇశ్రాయేలుకి అసలు గుర్తుందా కాలంలో దేవుడిని ఒక్కనే చేసి ఎంత నడిపిస్తే
ఇశ్రాయేలు ఎంత పని చేస్తారా, దేవుడు కాదనుకునే గ్రహాన్ని పెడతారా అని వాళ్ళ తీసుకుంటారు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం చేస్తే ఏలి కుమారులేంటి ఇలా చేశారు, ఆడలేంటి ఇలా చేశారు, ఇలా బదిలేదు కనిపించారు, అలా బదిలేదు అని మొత్తం చెప్పలేదు. వాళ్ళనే అనుకుని ఉంటాం, వాళ్ళ వల్ల కదా మామూలు బయటకు వచ్చేది. ఆ తర్వాత దేవాలయం కంటే ఏం చేశారు, వ్యాపారంగా బిజినెస్ పెట్టారు. బిజినెస్ పెట్టి బొమ్మలు కూడా దోసుకోవడం మొదలైంది. అక్కడ నుంచి జరగలేదు. వాళ్ళందరూ శాస్త్రులు పరిచయం పెద్దలు వీళ్ళందరూ చూస్తే మనకు పాపం. ప్రార్థనా గదిలోకి వెళ్తే ప్రార్థనా గదిలో పాపం వచ్చేసింది. పాపం రావడం వల్ల ప్రార్థనా గదులు లేకుండా పోయింది. అతడు అయిపోయింది. ఇప్పుడు దేవుడు మనిషిలో ఉండాలనుకున్నాడు. అంటే నీలో ఉండాలనుకుంటున్నాడు, నాలో కూడా ఉండాలనుకుంటున్నాడు. ఉండనిచ్చారు తల్లి చక్కని తల్లి చెప్పండి, ఉండనిచ్చారా? దేవుడు ఉండేస్తున్నారా? దేవుని బతికే అయిపోయిందంటే అంత గొప్ప దేవుడు, అంత గొప్పగా చూపించారు కదా. దేవుని పరిస్థితి ఎలా అయిపోయిందంటే సగం 3వ అధ్యాయం, ఇదిగో నేను తలుపు యొక్క నిల్చుండి నడుస్తున్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసిన కదా నేను వాడు నాతో కలిసి భోజనము తీశారు. తలుపు యేసుప్రభు అన్నాడు, నక్షత్ర కోరికలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలకాయ వాల్చుకోవడానికి ఇచ్చావా స్థలం నువ్వు? దేవుడు మనిషిని వెతుకుతున్నాడు. మనిషి దేవుడికి ఏమయ్యాడు? ఎవరు లోపది? దేవుడు అమ్మ. చాలా మంది అంటారు దేవుడు అట్లా చేయడం కంటే మమ్మల్ని అట్లా అంటలేదండి. ఎంత చేశాడే దేవుడు, ఎంత చేస్తే దేవుడు అర్థం చేస్తాడంటే ఏం చెప్పాలి? కానీ పిల్లలు తప్పు చేస్తే తండ్రి సరిదిద్దుకోవాలి. కానీ మరీ దారుణంగా చెప్పేయటం ఏంటంటే మరి ఎంత చేసినోడు అది చేయటం తప్పని మీకు ఎప్పుడు కనిపిస్తుంది? ఎవ్వరు కనిపించదు. నరకంలో అంటే చేస్తున్నారు. ఎంత తగ్గించుకొని ఎంతగా వస్తే దేవుడు నువ్వు పాపం మానుకోకుండా, పాపమును విడిచిపెట్టకుండా, పరిశుద్ధతను సంపాదించుకోకుండా ఉంటే ఎవరేం చేస్తారు చెప్పండి? కాబట్టి దేవుని పరిస్థితి ఏంటంటే ప్రతి వాణిని ఏం చేస్తున్నాడు ఆయన? ఇంతకీ తట్టడం అంటే ఏంటి? తట్టడం అంటే ఏంటి? ఆ వాక్యంలోనే ఉంది. ఏముంది? ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుతున్నా, ఎవడైనాను నా తట్టడం ఎలా అంటే ఆయన ఏం తడుతుంది నిన్ను? ఆయన తట్టడం అంటే స్వరం చెప్పడం. నా స్వరం విని తలుపు తీసిన స్వరము విని తలుపు తట్టడం అంటే స్వరం విని తీసిన తలుపు తీసిన నేను వారితో దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం కడుతున్నట్లయితే ఒకళ్ళు 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఇంకా తలుపులు అలాగే మూసుకొని ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు, తలుపులు తీసిన వారు అన్నారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం ఆయనకేదో సరదా కాదు. ఆయనకి పాపము ఇంత కూడా సహించలేదు కూడా. ఆయన క్యారెక్టర్ అది. ఏం చేద్దాం? ఆ క్యారెక్టర్ పాపం మనిషి చేయని, ఇంకోటి చేయని, కొడుకు చేయని, ఇంకోటి చేయని, ఇంకోటి ఎవరు చేసినా దేవుని క్యారెక్టర్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఇంకేం చేయాలి? ఆయన చేయని ఏముంది? నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయనే కుమారుడుగా భూమి కనిపించి ఆయన రక్తం అంతా కాల్చి. కాబట్టి ఎవరన్నా అవమానం పడతాడు?
అంతకంటే ఏం చేయాలి దేవుడు నీ కోసం? ఎవడు చేస్తాడు అలాగే? ముఖ్యమంత్రిని వచ్చి నీ కోసం చనిపోమని చూద్దాం, నీ కోసం ప్రాణం పెట్టమని చూద్దాం, ఇంకొకరు నీ కోసం ప్రాణం పెట్టమని చూద్దాం. నీ పాపమునకు వెల కట్టాడు, వెల చెల్లించాడు ఆయన రక్తంతో. మన దేవుని పెట్టాల ఈ మాటలు మీరు బాగా ఆలోచించండి. మీరు తలుపు తీయకపోతే యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మను మీ హృదయంలోనికి రానివ్వకపోతే మీ శరీరమును దేహముతో దేవునిని మహిమ పరచకపోతే దేవుడు లేని దానిలో దెయ్యం ఖచ్చితంగా తప్పకుండా. దెయ్యం ఉన్నవాడు పాడైపోతాడు అని బైబిల్. చేరాని కార్యము బైబిల్లో మాట. వారు తమ మనసులో దేవునికి చోటియ్యలేదు కనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను కనుక చేయరాని కార్యములు వారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుడు దేవుడు. నీ క్యారెక్టర్ మార్చుకుంటుంది దేవుడు. దేవుడి వల్లకి వస్తే 26 రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి బైబిల్లో. అంటే నాకు తెలిసి, నా తెలియని 26 గొప్ప ప్రయోజనాలు దేవుడు మనలో ఉండడం వల్ల జరుగుతాయి. అవి మనలో ఉంటేనే జరుగుతుంది. దేవుడు మనలో ఉంటేనే ఆ 26 ప్రయోజనాలు జరుగుతాయి. వీటన్నిటిని కోల్పోతున్నాడు. దేవుడు లేక వాటిని కోల్పోతున్నాడు. కాబట్టి గమనించండి, గుర్తించండి. దేవుడు ఎప్పుడు మీరు ఆదాం దగ్గర నుండి ఈ రోజు వరకు ఏం చేస్తాడు? కలుపును ఎక్కడ ఆదాం ఉంది? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉండాలి ఆదాం? నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నావు? నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఎదురుకి రావాలి. నువ్వు నా స్వరం విన్నప్పుడు గంతులు వేయాలి. మనం అందరూ కలిసి ఉండాలి. ఎక్కడ ఉండాల్సిన వాడు ఆదాం. నువ్వు ఎక్కడ ఉన్నావు? చాలా మంది ఆదివారం గుడి ఎక్కడ ఉంటుంది? ఏడున్నావు? ఆదివారం గుడిలో ఉంది. ఏడున్నావంటే ఎందుకున్నావు? దానికి ఆన్సర్ నేను చెప్పను, ఎందుకంటే చెప్పడం లేదు. ఎందుకున్నావు అక్కడ? దేవుడు అడగడా నిన్ను అడగడా? ఎక్కడ ఉండాలి నువ్వు, ఎక్కడ ఉన్నావు అని అడగడా నిన్ను? ప్రతిదీ దేవుడికి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని పట్టుతున్నప్పుడు ఆయన స్వరం వింటే ఆయన మనతో చేయగలిగితే మాట్లాడుతూ తెలుస్తూ మరొకసారి మన కొన్ని విషయాలు లోతుగా మేము ఆలోచించి గ్రహించాం. వాక్యంలోని అనేకమైన సంగతులు మేము ధ్యానించినట్టుగా మా హృదయాన్ని పుట్టపరిచి విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను సరి చేసుకుని నీవు మాలో ఉన్నట్టుగా నీ వలన కలుగు ప్రయోజనం నీ ద్వారా మేము పొందుకున్నట్టుగా సహాయం మీరు దయచేసి ఆ రీతిగా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి నడిపించి మహిళ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్న అనుమతి.